గుంటూరు సింధూరి హోటల్ నందు పెమ్మరాజు రామకృష్ణారావు గత 42 సంవత్సరాలుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ రైల్వేస్లో విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా సోమవారం సింధూరి హోటల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైల్వే ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించుకుని వారి సేవలను కొనియాడారు. ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక మిక్స్డ్ ఎమోషన్స్తో రామకృష్ణ గారికి వీడ్కోలు పలకడం జరుగుతుంది. రామకృష్ణ గారు స్టేషన్ సూపరింటెండెంట్ సంఘం జాగర్ల. నార్మల్గా ఒక ట్రైన్ నడవాలి అని అంటే స్టేషన్ మాస్టర్ యొక్క అలర్ట్నెస్, షార్ప్నెస్ ఇంపార్టెంట్ అండి. రైల్వే ప్రయాణం చేస్తూ రైల్వే యొక్క సర్వీసెస్ని ఎంజాయ్ చేస్తున్న ప్రయాణికుల యొక్క సేఫ్టీ దృష్ట్యా స్టేషన్ మాస్టర్ యొక్క తెలివితేటలు ఎంతో తోడ్పాటుని అందిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు స్టేషన్ మాస్టర్ తాలూకు డ్యూటీస్ చాలా కీలకంగా మారుతాయి. ఒక విధంగా వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు. బట్ యాజ్ బ్రాంచ్ ఆఫీసర్స్గా మాకు కొంచెం బాధగానే ఉంటుంది. రామకృష్ణ గారికి పరిపూర్ణంగా ఆరోగ్యం ఉండాలని, అలాగే ఇప్పుడు వస్తున్న కొత్త స్టేషన్ మాస్టర్స్ కూడా రామకృష్ణ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి మరిన్ని విధులు నిర్వహించడంలో వాళ్ళు ఇతని దగ్గర ఉన్న మెలకువలు నేర్చుకొని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే రైల్వేకి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటూ వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ. మనలు పొంది పనిచేశారని చెప్పి వారు రిటైర్ అవ్వడం అనేటువంటిది తప్పదు. కానీ అలాంటి ఒక మంచి మనిషి రిటైర్ అవ్వడం అనేటువంటి సంస్థని ఎంతైనా లోటు. అటువంటి వారి నుంచి మేము స్ఫూర్తి పొందేది ఏంటంటే అదే క్రమశిక్షణ, డెడికేషన్తో మేము పనిచేయాలని, సౌమ్యంగా ఇతరులకు రక్షణాత్మక వాతావరణంలో మా సంస్థకి మంచి పేరు తీసుకొచ్చేలాగా సేఫ్టీగా పనిచేయాలని వారి నుంచి మేము నేర్చుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మా ఆపరేటింగ్ మిత్రులకి, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ స్టాఫ్కి చాలా ఆనందంగా రామకృష్ణ గారు ఉండొచ్చు, బట్ కొంతవరకు బాగానే ఉంటుంది. కంప్లీట్ పీపుల్ తొందరగా రిటైర్ అయితే వాళ్ళు దే ఫీల్ దట్ దిట్ ఇస్ అ మైల్ స్టోన్ దే హావ్ అచీవ్డ్. బట్ కొంతవరకు డిపార్ట్మెంట్ హెడ్గా ఇట్ ఈస్ లైక్ హ్యాండ్ లాస్ట్, ఇంకా చేయబోయిందనే మేము బాధపడాలి. పైపెచ్చు సంఘం జాగర్ల కూడా రానున్న రోజుల్లో చాలా క్రూషియల్ స్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రామకృష్ణ గారు ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వాళ్ళు. నేను రెండు ఇన్స్టాన్సెస్లో కలవడం జరిగింది వాళ్ళని. అలాగే ఆయన ట్రైన్లు ఎలాగా నేలపై నడిపేవారు, ఎయిర్ ఫోర్స్లో కూడా సర్వీస్ కూడా అలానే మంచి రిప్యుటేషన్తో చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 42 years ఆఫ్ సర్వీస్, బోత్ ఎయిర్ ఫోర్స్ అలాగే ఇండియన్ రైల్వేస్ టుగెదర్. బహుశా నా వయసు దానికంటే తక్కువ ఉంటుంది. ఏదో సినిమాలో డైలాగ్ అన్నట్టు, నా వయసు లేదు నీ అనుభవం అది అన్నట్టు, నా అనుభవం అంతా నీ వయసు లేదు అన్నట్టు. సో హోప్ఫుల్లీ భగవంతుడు ఆయనకి మరియు